శ్రీ కోదండరామాలయ చరిత్ర తిరుపతి. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న అత్యంత పురాతన ఆలయాల్లో తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయం చాలా ముఖ్యమైనది. త్రేతాయుగంలో రావణ వధానంతరం సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరామచంద్రుడు జాంబవతిని కోరిక మేరకు కొద్ది కాలం ఈ ప్రాంతం నందు నివసించాడని ఇతిహాసం. దానికి గుర్తుగానే సీతారామ లక్ష్మణులు ఇక్కడ అర్చక మూర్తులుగా వెలిశారు. ఈ ఆలయం జాంబవతిని ప్రతిష్ఠించిందని శ్రీరామాయణ కథగానల ద్వారా వివిధ చారిత్రక ఆధారాల ద్వారా నిరూపితమైనది. 10వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. 15వ శతాబ్దంలో సీతారాముల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. 1817లో ఈ ఆలయ విమానం పునరుద్ధరింపబడింది. శ్రీరామచంద్రుడు ధర్మానికి ప్రతిరూపం. రాముడు కోరిన వరాలను తీర్చేవాడు. భవబంధ విమోచక అనే భక్తులు శ్రీరాముని పిలుస్తారు. అంటే సంసార బంధం నుండి విముక్తిని ప్రసాదించేవాడని అర్థం.